ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మొదటిసారి వెళ్ళినప్పుడు గజపుష్పమాల లేదు, ఇప్పుడు ఆ పుష్పమాల ఉన్నది. అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఓడిపోయాడు, రెండవసారి వెళ్ళినప్పుడు గెలిచాడు. తేడా ఎక్కడుంది? ఈ పుష్పమాలలో ఉంది తేడా, అంతే కదండి. అంటే భగవత్ సంబంధమైన చిహ్నములు ధరించాలి. భగవత్ సంబంధమైన చిహ్నము ఎప్పుడైతే ధరిస్తావో అప్పుడు విజయము నీది. బాహ్యంగా ప్రదర్శితమయ్యేటట్లుగా భగవత్ సంబంధమైన చిహ్నములు ధరించాలి. బొట్టు పెట్టుకోవాలి కంపల్సరీ. స్త్రీలు పురుషులు అందరూ బొట్టు పెట్టుకోవాలి. ఇది భగవత్ సంబంధమైన చిహ్నము. ఒక ఆయన్ని చూశాను నేను, మా కొలీగే. రోజు ఇంట్లో పూజ చేసుకుంటాడు, సంధ్యావందనం చేసుకుంటాడు, మంచిది. పూజ చేసుకుంటాడు. ఆ పూజ చేసుకునేటప్పుడు విభూది పట్టీలు పెడతాడు, కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు. చాలా సంతోషించాల్సిన విషయం. అన్నీ అయిపోయింది, పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ చదువుతాడు, టిఫిన్ తిని సరిగ్గా ఆఫీస్కి బయలుదేరే ముందు ఇవన్నీ చెరుపుకుంటాడు. మళ్ళీ చెరుపుకొని ఆఫీస్కి వస్తాడు. ఎందుకురా అట్లా చెరుపుకోవటం అంటే, బాగోదు ఆఫీసుల్లో. ఎవరు చెప్పారు బాగోదని? ఎవరికి బాగోదు? నీకు బాగోదా? చూసేవాళ్ళకి బాగోదా? ఎందుకు బాగోదు? ఎవరికి బాగోదు? ఏమిటి అజ్ఞానము? భగవత్ సంబంధమైన చిహ్నములు మనము ధరిస్తే కనుక ఎదుటివాడికి, చూసేవాడికి, మనల్ని చూసేవాడికి మనలో భగవంతుడు కనిపిస్తాడు. వాడికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. చూసేవాడికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. కనుక ఇందాక వెళ్ళినప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు వెళ్ళినప్పుడు విజయంతో తిరిగి వస్తున్నాడు. తేడా ఆ గజపుష్పమాలలో ఉన్నది. ఆ గజపుష్పమాల భగవత్ సంబంధమైన చిహ్నము. భగవత్ సేవకుడు, భక్తుడు అయినటువంటి లక్ష్మణస్వామి చేతి గుండా వచ్చిన పుష్పమాల, అది ధరించి వెళ్ళాడు. అది ధరించి వెళ్ళాడు. మేమయ్య పద మనం వెళ్దాము, మేమందరం కూడా వెనకాలొస్తున్నాము అన్నారు. రామచంద్రమూర్తి, హనుమంతుడు, ఇంకా నలుడు, నీలుడు, మిగతా పరివారము వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా వెళ్ళి మళ్ళీ కలబడు మీ అన్నయ్యతో అని చెప్తాడండి. సరే, ఈయన్ని కిష్కింధాపుర సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సింహగర్జన చేశాడు. వాలి వీడిని లాభం లేదు, వీడిని యమసదనానికి పంపించేస్తా అని బయలుదేరుతుంటే తార అడ్డం పడుతుంది. ఈ తార పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర అండి. చాలా తెలివిగలది, చాలా వివేకవంతురాలు తార. ఎప్పుడైనా సరే భార్య తెలివిగలది, వివేకవంతురాలు అయినప్పుడు భార్య మాట వింటము చాలా శ్రేయస్కరము. అట్లా మాట వినకపోతే ఏమవుతుంది? వాళ్ళకి ఏమైందో అదే అవుతుంది. తార అడ్డం పడుతుంది. ఏమయ్యా, సుగ్రీవుడు కొద్దిసేపటి క్రితమే నీ చేత చావు దెబ్బలు తిని వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ తొడగొడుతున్నాడు అంటే నువ్వు ఆలోచించు కాస్త, బుర్ర ఉపయోగించు కాస్త. సుగ్రీవుడు అంత వెర్రివాడేం కాదు. ఇప్పుడే చావు దెబ్బలు తిని మళ్ళీ వెంటనే వచ్చి నీ చేత మళ్ళీ చావు దెబ్బలు తినేటువంటి వెర్రివాడు కాదయ్యా సుగ్రీవుడు. మళ్ళీ వెంటనే వచ్చాడంటే ఏదో ఒక కారణము ఉన్నది. ఈ సుగ్రీవుడి వెనకాల ఎవరో ఉన్నారు. ఇప్పుడే ఇందాకే అంగదుడు చెప్పాడు, ఎవరో దశరథ మహారాజు గారి కుమారులట, రామలక్ష్మణులట. ఈ రామలక్ష్మణులు ఈ సుగ్రీవుడితో మైత్రి బంధం చేసుకున్నారట. ఆ రాముడు మహాపరాక్రమవంతుడట, ధర్మాత్ముడట. కనుక ఆ రామచంద్రమూర్తి ఈ సుగ్రీవుడి వెనకాల ఉన్నారు, గమనించు. ఒక పని చెయ్యి, నేను సలహా చెప్తున్నాను, ఒక పని చెయ్యి. సుగ్రీవుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి. దాంతో ఈ రామలక్ష్మణులతో నీకు స్నేహము కుదురుతుంది. రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలనకై అరణ్యవాసము చేస్తూ ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తి స్నేహము నీకు కుదరటానికి ఇది చక్కటి ఉపాయమయ్యా. మంచి సమయము. సుగ్రీవుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసేయి, పని అయిపోతుందని చెప్తుంది. విన్నాడా అండి వాలి? విన్నాడా? శత్రువు ఎదురుగా వచ్చి సింహగర్జన చేస్తుంటే ఎదురు వెళ్ళి వాడిని సంహరించాలి, కానీ ఇటువంటివి కుదరవు అన్నాడు
వాలి యుద్ధానికి బయలుదేరి వచ్చాడండి. ఇద్దరూ మళ్ళా యుద్ధం ప్రారంభిస్తూ ఉన్నారు. సుగ్రీవుడు ఈసారి గజపుష్పమాల వేసుకొని బయలుదేరేటప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నట్ట రామాయణంలో చెప్తారు. మొదటిసారి వెళ్ళాడు, రెండోసారి ఈ గజపుష్పమాల ధరించి వచ్చేటప్పుడు ఆత్మబలంతో ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, హుందాగా ఉన్నాడు. ఏమిటండి తేడా అంటే ఈ గజపుష్పమాల ద్వారా భగవంతుడు నన్ను ఆవేశించి ఉన్నాడు అనేటువంటి నమ్మకము కలిగి ఉన్నాడు. బాగానే చేశాడు మొదట్లో యుద్ధం. తర్వాత మళ్ళీ ఈ వాలి బలం పెరుగుతూ ఉంది, సుగ్రీవుడి బలం క్షీణిస్తూ ఉంది. వాలి పిడికెట పోటులకి భరించలేకపోతూ ఉన్నాడు. మళ్ళీ ఆ చెట్టు ఎక్కడ ఉంది, ఆ చెట్టు చాటున రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడు అని మళ్ళీ మాటిమాటికి ఆ చెట్టు వైపు చూస్తూ ఉన్నట్టండి. ఏమిటి తేడా? రామచంద్రమూర్తి చెట్టు చాటు నుంచి బాణం వేయటం ఎందుకండి?